ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించును. దేవుడు తన మాటలు మన అందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, నేను చనిపోను, నా దేవుడైన యేసుక్రీస్తులో నేను విశ్వాసం ఉంచుతున్నాను. కాబట్టి ఈ విశ్వాసం నన్ను సజీవంగా కాపాడుతుంది. మన జీవిత కాలంలో యథార్థంగా ఉన్నవారిలో ఒకరిగా దేవుడు మనల్ని చేరదీస్తాడు. మనలో సంపూర్ణత అనేది లేదు, కానీ ఒకవేళ నేను సంపూర్ణునిగా ఉన్నప్పటికీ మన స్వంత నీతితో బ్రతకడానికి మనము ప్రయత్నించకూడదు. ప్రభువు వారు మన కోసం చేసిన రక్షణ కార్యముతోనే అతకబడి ఉండాలి. ఆయనలో విశ్వాసం ఉంచటం మూలంగానే తప్ప మరి ఏ విధంగానూ మనము బ్రతకకూడదు. ప్రభువైన యేసు కొరకు మన శరీరాన్ని అప్పగించగలిగినప్పటికీ మన స్వంత ధైర్య సాహసాల మీద కానీ నిలకడగా ఉన్న ఆత్మీయ స్థితి మీద కానీ మనము ఆధారపడకూడదు. మనము విశ్వాసం మూలంగానే జీవించాలి. ప్రభువారి కొరకు నీవు నేను హతసాక్షుల వరసలో ఉన్న మన రక్షకుని నామములో బ్రతిమలాడుకుంటూ ఆయన నామములో క్షమాపణను మించి మరి దేనిని అడగక ఆశించక మనోభావాల మీద పుణ్యకార్యాల మీద ఆశపడి జీవించడం కంటే విశ్వాసం మూలంగా జీవించడం అనేది ఎంతో భరోసాతో కూడిన సంతోషకరమైన విషయం. ఒక ద్రాక్ష తీగ బహుశా ఒకవేళ తనంతట తానే బ్రతకగలిగినప్పటికీ అది ద్రాక్ష వలలో నిలిచి ఉంటేనే అంతకంటే శక్తివంతంగా జీవిస్తుంది కదా. ప్రభువులో అంటకట్టబడి ఆయనకు అతకబడి ఆయనలోనే నిలిచి ఉండి ఆయన నుండి సమస్తమైన సారాన్ని అందుకోవడం అనేది ఎంతో మధురమైన పవిత్రమైన అనుభవం. గొప్ప నీతిమంతులే అలా జీవించాల్సి వస్తే మనలాంటి దీనపాపి ఇంకెంతగా ఆయన మీద ఆధారపడి ఉండాలి. ప్రభువా, నేను నీ యందు విశ్వాసం ఉంచుతున్నాను, నిన్ను నేను సంపూర్ణునిగా నమ్ముకోవాలి. అంతకు మించి మనం ఏం చేయగలం? దేవా, నిన్ను నమ్ముకుంటూనే నేను జీవిస్తాను. అదే నా కోరిక. అదే నా చివరి క్షణం వరకు ఈ మాట మీదనే నేను ఉంటాను. అట్టి భాగ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర
మీ లేఖనాన్ని నేర్చుకోవడానికి మీరు ఇచ్చిన ఈ బాధ్యతను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ, మా జీవిత కాలంలో మీరు మాకిచ్చిన ఈ నూతన సంవత్సరంలో 7 నెలలు మీరు రెక్కల కింద భద్రపరుచుకుని, ఈ 8వ నెల మేము ప్రారంభములో మిమ్మల్ని స్తుతిస్తూ, మీరు మా జీవిత కాలములో మా దోషాలను క్షమించి, మా సంకటాలను కుదిర్చి, సమాధిలోకి వెళ్లకుండా కృప చూపించి, కరుణా కటాక్షాలు కిరీటంగా ఉంచి, మేలు చేత తృప్తిపరుస్తూ, మీరు చేసిన మేలులన్నింటిని బట్టి, నన్ను బట్టి, నా కుటుంబాన్ని బట్టి, నాకు ఇచ్చిన ఆత్మీయ పిల్లల కుటుంబాలను బట్టి, సకల పరిశుద్ధులను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, ఈ ఉదయకాలం నేను నేర్చుకున్న లేఖన సత్య ప్రకారం, రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం ప్రకారం, నీ చేత నీతిమంతుడుగా చేయబడిన మేము విశ్వాసముతోనే మా జీవితాలు ప్రారంభించి ముగించగలగటానికి సహాయం చేయండి. అట్టి బాధ్యత మానవాళంతటికీ అనుగ్రహించబడాలని మీ పాద సేవకుడుగా మీ బంగారు పాదాలు పట్టుకుని బ్రతిమలాడుకుంటున్నాను. అట్టి బాధ్యత మానవాళంతటికీ దయచేయాలని ప్రార్థిస్తూ, మీ పిల్లలని దీవించమని, చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషులను దీవించమని, వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగ ప్రయత్నాల్లో విజయాలు ఇమ్మని, ఉద్యోగాలలో ప్రమోషన్స్ ఇమ్మని, చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువులు దీవించమని, వివాహాలు కాని వారికి అవటానికి, గర్భఫలములు లేకున్న వారికి ఇమ్మని, గర్భఫలములు కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతైన తల్లి పిల్లలకు ఆరోగ్యాలు ఇమ్మని, మీ పిల్లల అవసరాలు, సమస్యలు, బలహీనతలు, రుణాల నుంచి విడిపించి మీ పిల్లల్ని మీరు దీవించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.